సర్వే లాంటిది కూడా చెప్పలేకపోతున్నారు. టఫ్ ఫైట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ శివ రామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన రెబల్గా కూడా బరిలోకి దిగారు ఇండిపెండెంట్గా. ఖచ్చితంగా ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అనేది. అయితే ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు గెలిస్తే ఆయనకి ఏదో స్పీకర్ పదవి ఇస్తారు, మంత్రి పదవి ఇస్తారు అనేది. కాకపోతే స్పీకర్ పదవి అంటే చాలా ఓర్పు సహనంతో ఉండాలి, ఇద్దరిని కూడా కంట్రోల్ చేయగలగాలి. అంతే తప్ప ఓవర్ ఎగ్జైట్మెంట్తో వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తుంది. కాబట్టి ఆయనకి స్పీకర్ పదవి ఇస్తారా లేదనేది, అలాగే మంత్రి పదవి ఇస్తే కనుక ఆయన కనుక సీరియస్గా ఇంకా వరుసగా జగన్ మీద ఉన్న కోపంతోనో వైసీపీ నాయకుల మీద ఉన్న కోపంతోనో నిర్ణయాలు తీసుకుంటే అది కూడా ఇబ్బంది అవుతుంది అనిపించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే ఎమ్మెల్యేగా ఉంటారు తప్ప ఈ 2 పదవులు దక్కే అవకాశం ఉండదు అనే చర్చ అయితే నడుస్తుంది. ఇది బాబు గారు తీసుకునే నిర్ణయం. ఎందుకంటే ముందే కనుక అంత సాఫ్ట్ కార్నర్ ఉంటే ఆయనకి ఎంత దాకా ఆలోచించకుండా కూటమి తరపున ఆయనే అభ్యర్థిగా బరిలోకి దింపి టీడీపీలో చేర్చుకుని నరసాపురం ఎంపీ సీట్ ఇచ్చే ఉండేవారు. లాస్ట్